నేను హాస్పిటల్‌కి ఎందుకెళ్ళాను, నాకిలా ఎందుకయ్యింది, ప్రతిదీ నేను ఈ వీడియోలో చెప్తున్నాను. కొంచెం చూసి లాస్ట్ పెద్ద వీడియో అయినా సరే లాస్ట్ వరకు చూడండి. ఇండియాలో ఉన్న వాళ్ళు కోవిడ్‌లో పరిస్థితులు ఇలా ఉంటాయి. కువైట్‌లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఎడారిలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండిద్దనేది మీరు కూడా తెలుసుకోండి. మొత్తం వీడియో రూపంలో చెప్తాను. హాస్పిటల్‌కి వెళ్తే ఎలా ఉందండి, నాకెందుకు ఇలా అయిందనేది లాస్ట్ వరకు చూడండి. అది ఇలా డ్రమ్ కనిపిస్తుంది కదా, డ్రమ్ ఉన్నది నేను చేసే పొలము. ఇక్కడ పక్కనే మసీదు పక్కన అయితే మటుకు రోడ్డు ఇక్కడికి వచ్చింది అన్న ట్యాక్సీ అయితే. ఇక ట్యాక్సీ అయితే ఎక్కేసి నేను మా నాన్న బంగ్లాదేశ్ వాడు ఒకడు మా ముగ్గురం అయితే హాస్పిటల్ ఎంట్రింగ్ అయితే మన కోవిడ్ సీఎంఓ పిఎంఓ మనకు తెలియదు, ఆయన ఫోటో ఉంది. అయితే ఇక్కడ మీకు చెప్పాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మేము డబ్బులు ఎత్తలేదు, మేము ఆడికి కార్డు ఎత్తున్నాడు మాకు. ఎందుకంటే హాస్పిటల్ అని అంట ఎక్కడికి వెళ్ళాలని ఏం చేయాలన్నా సరే మటుకు కార్డు అయితే మటుకు ఉండాలంట. కార్డు లేనిదే మాకు ఇవ్వనన్నారు. ఎందుకనేది నేను తర్వాత మీకు క్లారిటీగా చెప్తాను. ముందైతే మటుకి మేము తీసుకున్న కార్డు వేరే వాళ్ళ కార్డు తీసుకుని దాని మీద ఒక డిన్నర్ అయితే తీసుకున్నాడు. ఇంగ్లీష్లో బోర్డు మీద వఫరా అని చెప్పి నడుతుంది కదా, నేను ఉండే ఏరియా ఎడార్లో వఫరా అనమాట. ఇక్కడ 4 నెంబర్ చూపిస్తుంది కదా బోర్డు. ఇక్కడ మాకు బిల్లు మీద కూడా 4 నెంబర్ అని పెట్టాడు చూసారా. అందుకే 4 నెంబర్ బిల్ల కాడికి వెళ్ళాము, హాస్పిటల్లో చూపించుకున్నాం. బయట బిల్లల షాప్ ఇది, అదే హాస్పిటల్ 1:30కి ఆ బిల్లలు తీసుకొని అయితే బయటకు వచ్చాము. కాకపోతే మాకు ఇక్కడ ఒకటి దొరకలేదు, జమ్నీకి వెళ్ళి తీసుకోమన్నాడు. మీకు ఇప్పుడు బయట ఎందుకు చూపిస్తాను అనేది చూడండి. ఇక్కడ వఫరాలో కువైటోళ్ళు ఇల్లులు ఇక్కడ అలా ఉన్నాయి. ఎందుకంటే సిటీలో ఉండకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే కువైటోళ్ళు ఇల్లులు ఇలాంటి ఎడార్లోకి తీసుకొచ్చి ఇక్కడ డిజైన్ చేసుకుంటున్నారు. జెమినీలు ఇక్కడే, అంటే సూపర్ మార్కెట్లు ఇక్కడే, ఇది జెమినీ ఇది మాట. సూపర్ మార్కెట్లు ఇక్కడే, బిల్లల షాపులు ఇక్కడే, ఫోన్ షాపులు ఇక్కడే, రెస్టారెంట్లు ఇక్కడ అన్ని ఇక్కడే వాళ్ళకి సపరేట్గా. మేమైతే లోపల అక్కడ దొరకని చూపు అనేది మెడికల్ షాపులు అయితే తీసుకున్నాము. అది నేను మీకు తర్వాత వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇదైతే మట్టికి ఇక్కడ కూరగాయలు, కూరగాయలు, ఫ్రూట్స్ అన్ని రకాలమైన దొరుకుతాయి. దీనికోసం తర్వాత రోజుల్లో మీకు నేను కన్ఫామ్గా ప్రతిదీ వీడియో కింద తీసి ఇక్కడ ఏమి అమ్ముతున్నారు అనేది ప్రతిదీ మీకు క్లారిటీగా ఒక వీడియో కింద తీసి ఇక్కడ ఏమేమి అమ్ముతున్నారు, ఇక్కడ ఒక సిటీ ఎడారనే కానీ సిటీలా ఉండిద్ది అనేది ఒక వీడియో తీసి మీకైతే మేము ముందే తీసుకొస్తాను. ఇక్కడ నేను చూసి కోవిటోళ్ళు ఆవిడనుకున్నాను, కానీ వాడు తేడాగాడంట. మనకి కోవిటోళ్ళలోనే మనకు తెలియదు అది, అందుకే వీడియో తీసి మీకైతే చూపించాను. మీకు ఇక్కడ ఒకటి చూపించాల్సింది ఏంటంటే కామెడీ కాకపోతే మన ఇండియాలో దొరికే కొబ్బరికాయలు ఇక్కడ ఉండవు కాబట్టి కొబ్బరికాయలను కూడా ఇక్కడ ప్యాక్ చేసి అమ్ముతున్నారు చూసారా. ఎందుకంటే మొక్కలు నాటితే వస్తాయి రావో తెలియదు, ఇక్కడ ఖర్జూర చెట్లు తప్ప కొబ్బరి చెట్లు ఉండవు. మా నాన్న బంగ్లాదేశ్ అయితే మటుకు వేరే జిమ్ని ఇక్కడికి వెళ్ళారు, ట్యాక్సీ వాడు అయితే ఇక్కడ దింపేసాడు. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. డ్రమ్ముల పక్కన మసీదు కింద ఉంది చూడు, అక్కడికి వెళ్ళాలి నేను వెళ్ళేది. ఇప్పుడైతే ఆ రోడ్డు అంటే నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ లోపలైతే బాగా ఆకలిగా ఉంది. నేను 4 రోజులు ఏం తినట్లేదు. ఏదైనా వేడి పాలు కానీ వేడి కానీ టీ కానీ తాగమన్నాడు కొయ్యటోవాడు. కానీ నేను అక్కడికే తీసుకున్నాను మన పాలు, కానీ నేను లాస్ట్ అండ్ ఫైనల్ తాగలేకపోయాను. ఎందుకంటే బాగా ఎక్కువ నొప్పి వచ్చేస్తుంది అది లోపల కండ కాబట్టి, మెత్తని కండ. నేను అక్కడ కనిపిస్తున్న ఎర్ర లైట్లు చూడండి, అలా మలుపు తిరిగి ఇక్కడ దాకా వచ్చి నీకు ఎక్కడి నుంచో అక్కడ కనిపిస్తాను మసీదు, ఇంకా అక్కడికి వెళ్ళాలి. మీకు ఎంత విశాలంగా ఉంది, టైం ఎంతో కాదు 8:30 అవుతుంది. 8:30కే ఏం రోడ్డు మీద ఒక వ్యాన్ కానీ ఒక మనిషి కానీ ఒక కారు కానీ ఏమి తిరుగుతున్నాయా. కొత్తగా ఉన్న వాళ్ళకైతే మరి చాలా భయంకరంగా కనిపిస్తుంది. నాకైతే అలవాటు అయిపోయింది. ఇంటికి వచ్చే ముందైతే ఇది నా పరిస్థితి చూడండి. చూసారు ఇదంతా ఎలా వాసిపోయిందనా, మొత్తం ఇదిగో మొత్తం. ఇదే మీకు ఒకటి చెప్తున్నాను చూడండి. ఇక్కడ కువైట్లోనైనా ఎడారిలోనైనా మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మనకి ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే కార్డు అయితే మటుకు పక్కా కార్డు ఉండాలంట. కార్డు అనేది ఎలాంటిదంటే, ఇప్పుడు మనకి ఏటీఎం కార్డు ఉంటుంది కదా, ఏటీఎం కార్డు లాగా క్రెడిట్ కార్డు అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది. అది మన కోవిడ్ వాళ్ళు తప్ప మనం పనిచేసుకున్న వాళ్ళ దగ్గర ఉండదు అది. సో నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే, ఎడారిలో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏ పాము కరిచినా ఏ తేలు కుట్టినా సరే మనం హాస్పిటల్కి వెళ్తే కనీసం సావు బతుకుల్లో వచ్చాడు కదని చెప్పి అయితే మటుకు మనకి ఒక స్లిప్ లాంటిది ఇస్తేనే లోపల దాటర్ చోతకి వెళ్తా ఉంటుంది. కనీసం ఆ స్లిప్ అనేది ఇవ్వాలంటే మనకు ముందు ఇక్కడ కార్డు అనేది మట్టి చాలా ఇంపార్టెంట్. మనకి ఆ కార్డు అనేది ఇవ్వకపోతే, నాకు దేవుడి దయ వల్ల అక్కడ చాలా చూపు నుంచి ఉంటే కార్డు అయితే ఇవ్వకపోతే అక్కడ హాస్పిటల్లో క్లీన్ చేసే కూడా ఉంటే మనోడు కార్డు ఇచ్చాడు. ఇక్కడ సూనా ఈసా కాదని ఈసా అని 2 ఉంటాయంట. వాటిలో మామూలుగా కాదని ఈసా అయితే మటుకు 1:30 హాస్పిటల్కే. మనం ఇంక ఏ రోగం ఉన్నా చూపించుకోవచ్చు, ఎన్ని బిల్లలు ఇస్తున్నారు, ఎంతైనా మెడిసిన్ చేస్తున్నారు, ఎంతైనా చూస్తున్నారు. రెండోది సూనీసా అయితే మటుకి 7 అంట మామూలుగా కార్డుకి. నీకు చిన్న జ్వరం వచ్చి వెళ్ళినా సరే 7 అయితే కట్టించుకుంటారు. మనం డబ్బులు ఇస్తానంటే కుదరదు. రెండోది అక్కడ ఏటీఎం కార్డు లాంటిది క్రెడిట్ కార్డు అయితే మటుకు కన్ఫర్మ్గా ఉండాలి. వాడికి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి అయితే మేము ఆ కార్డు తీసుకొని వాడి ద్వారా మేము హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ 4 అని చెప్పిన స్క్రీన్ మీద అతను 4 నెంబర్ అని ఉంది కదా స్లిప్ మీద, ఇదే 4 నెంబర్ పైన ఉన్న బోర్డు మీద పెట్టి అయితే మటుకు మనం లైన్లో నుంచోవాలి. లోపలికి వెళ్ళిన తర్వాత కొయ్యటోడు అయితే ఏమన్నాడంటే, చిన్న పిల్లలతో సహా మీరు నీళ్ళు చూసుకొని తాగుతారు, నువ్వేంట్రా బాబు నీళ్ళు చూసుకోకుండా ఎలా తాగావంటే, వాడికి నేను ఏం చెప్పానంటే, నేను ఖర్చు పెట్టుకుని తాగే అలవాటు లేదండి, డైరెక్ట్గా ఎత్తిపోసుకుని అలవాటు నాకు ఎక్కువ అలవాటు చిన్నప్పటి నుంచి. నేను గోరువెచ్చనగా ఉన్నాయని కూడా అనిపించలా, చేతి స్పర్శన డైరెక్ట్గా నోట్లో పోసేసుకున్నానండి.
కొన్ని నీళ్ళకే నాకు ఇంతలా అయిపోయిందని చెప్పంటే లైట్ వేసి చూశాడు. మొత్తం ఇంకా అంత బాగానే ఉందని చెప్పేసి ఇంక నేను ఆ బిల్లు ఇంకా ఏం డబ్బులు ఏం తీసుకోవాలా. రెండోది ఏంటంటే తర్వాత ఇక్కడ మెడికల్ షాప్ ఇక్కడ ఇచ్చాడు బిల్లలో, ఇచ్చిన తర్వాత ఇంకొక సూప్ ఆయిల్మెంట్ లాంటిది అయితే లేకపోతే పక్కన మెడికల్ షాప్ దగ్గర తీసుకోమన్నాడు. బయటికి వెళ్ళి జిమ్నీ కాడ అయితే మటుకి మెడికల్ బిల్లలు తీసుకున్నాను. మొత్తం అయితే మాకు వెళ్తాకి వస్తాకి మాకు పెద్ద డబ్బులు కూడా ఏమి అవ్వలేదు. రెండోది ఇప్పుడు ఏమేమి ఇచ్చారనేది చూపిస్తాను చూడండి. ఇవన్నీ బెనడోల్ బిల్లలు. ఈ బెనడోల్ అంటారు కదా, బెనడోల్ బిల్లలు అన్నమాట. ప్రతి హాస్పిటల్కి ఎవరికైనా సరే బెనడోల్ అనేది వాడతారు ఎక్కువ. ఈ ప్యాకెట్లు ఏం ప్యాకెట్లు అంటే మామూలుగా నీరసం రాకుండా మనం ఏం తినట్లా కదా. నేను 4 రోజులు అవుతుంది అన్నం తిని, నేను నీళ్ళు తాగనిత్తలా, ఏం తాగనిత్తలా. సో నాకు నీరసం రాకుండా ఏం రాకుండా పొద్దున ప్యాకెట్, మధ్యాహ్నం ప్యాకెట్, సాయంత్రం ప్యాకెట్ అయితే కన్ఫర్మ్గా తాగమన్నాడు. ఇంకో రెండోది ఏంటంటే ఇదే మాకు హాస్పిటల్లో దొరకలా, బయటికి వెళ్ళి తీసుకోమన్నాడు. 600 పిల్స్. ఇది నైట్ పూట పడుకునేటప్పుడు పొద్దున మట్టుకు లేచేటప్పుడు అయితే మటుకు బయట పెదాలకి లోపల నాకు ఏదైతే ఇబ్బందిగా ఉందో దానికి పెట్టేస్తే ఒక పెంకి కింద పెట్టేద్దండ. తెల్లరగట్లు అయితే కట్టుకోమన్నాడు శుభ్రంగా. ఇంకా రెండోది అయితే ఇదైతే మటుకి లిక్విడ్. ఇది ఆ లిక్విడ్ ఏంటంటే ఇప్పుడు ఈ క్రీమ్ రాసుకున్న తర్వాత పొద్దున మట్లు దీంతోనే పొక్కులు చూయాలంట. మధ్యాహ్నం పొక్కులించాలంటే సాయంత్రం అయితే 3 గుటకల కాడికే నోట్లో వేసుకొని పొక్కులించుకొని బయట కూర్చోాలంటే మింగకూడదని మరీ చెప్పాడు. మీరు ఇంగ్లీష్లో కూడా చూసుకోవచ్చు, ఎక్సెట్రా అని ఉంది. తర్వాత వచ్చేసి ఇది ఏంటంటే మనం అన్నం తింటలేదు, ఏం తింటలేదు కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకే చెప్పాం హాస్పిటల్లో. మనం ఒకవేళ గొంతు భారంగా ఉన్నా, కడుపులో ఏదైనా ఇబ్బందిగా ఉన్నా సరే ఇదైతే తాగమన్నాడు. దీనికి మూతలో 500 ml వేసుకొని గ్లాసులో అయితే పోసుకొని తాగమన్నాడు. ఇంక ఇదైతేనే తాగుదాము, ఇదైతేనే ఉందామని చెప్పి ఇంక లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఇది కూడా తీసుకున్నాం. మొత్తం అంతా ఫ్రీ. ఒక డిన్నర్కే మొత్తం అంతా అయ్యింది. మామూలుగా సూనీస్ అయితే మటుకి 8 డిన్నర్లు అంట, మొత్తం ఇది 7 డిన్నర్లు అంట. ఏదైనా సరే 7 డిన్నర్లు చిన్న రోగం వచ్చిన. సో అది నేను మామూలుగా అంటే కొంచెమే తాగుదామని చెప్పి గ్లాస్ అయితే తీసుకున్నాను. ఆ గ్లాసు చల్లనీళ్ళు అలా కూలింగ్ పెడతారు, మిషనేసి వేడి నీళ్ళు అలాగే పెట్టారు. నేను అది ఆల్రెడీ గ్లాస్ అనేది మన ఐరన్ గ్లాస్ కాదు, అది బాగా మృదువైన గ్లాస్, ప్లాస్టిక్ది. నాకు స్పర్శ అనేది తెలియలేదు. నేను ఖర్చు పెట్టుకొని తాగుతామైతే పెదాలకి తగిలేటప్పటికి వేడి ఆపేసేవాడిని. కానీ అది ఏం జరిగిందంటే నేను ఎత్తిపోసుకొని తాగటం వల్ల కొంచెం నీళ్ళకే నాకు ఇంత పాడైపోయింది. చూసారా అదిగో, అదంతా మంట. ఆ రోజున స్టార్ట్ అయిన మంట ఈ రోజుకి బాగా ఇంకా రేజ్ అయిపోయి నాకు నేను టిఫిన్ తిన్నెత్తలేదు, కనీసం టీ తాగనెత్తలేదు. మంచినీళ్ళు దాతమేసి మంచినీళ్ళు తాగుదామన్నా లోపల చర్మం అంతా కదిలిపోతుంది. ఇప్పటికే నేను మీకు చెప్తున్నానంటే నాకు ఆల్రెడీ మంటగా ఉంది. సో నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, ఇక్కడ అలా ఉంది కాబట్టి నాకు. రెండోది ఏంటంటే నేను 4 రోజుల నుంచి అన్నం కానీ లేకపోతే జ్యూస్ కానీ టీ కానీ ఏం తాగలేదు. ఇటు మంచినీళ్ళు తాగే ఉంటున్నాను. అది కూడా మంచినీళ్ళు తాగుతుంటే చాలా భారంగా ఉంటుంది. అక్కడికే వ్యాస్లిన్ నా దగ్గర ఏమి లేవు, బెనడోల్ బిల్లలు కానీ ఏమి కానీ లేవు. విత్ వ్యాస్లిన్ ఉంటే ఆ వ్యాస్లిన్ రాసుకొని ఉంటే ఊములు వస్తాయి. ఊమి మింగలేకపోతున్నాడు, ఊమి బయటకు వీలైపోతున్నాడు. అంత పాడైపోయింది లోపల మొత్తం. ఇప్పుడే తగ్గుముఖం పట్టింది అనుకుంటే ఇంకా రేజ్ అయిపోయిందని చెప్పి ఈరోజు అయితే హాస్పిటల్కి వెళ్ళాను. నేను ఇంత నీరసంతో ఉన్నాను, కనీసం మనిషిని పెట్టి చేపిద్దాము లేకపోతే ఎవరినైనా పిలిపిద్దాం బయట మీద అని చెప్పి మా కొయిటోడికి అయితే ఏం లేదు. మా కొయిటోడికి కూడా తెలియదు ఇదే. మా డ్రైవర్కి, మా నాన్నకి, నాకు, మా అమ్మకి మాత్రమే తెలుసు. ఇంక ఇంటికాడ కూడా ఎవరు తెలియదు. రెండోది ఏంటంటే కనీసం నేను ఎంత నీరసంతో ఉన్నా సరే నా పని నేనే చేసుకోవాల్సి వస్తుంది. నా పని నేను ఇక్కడ ఒంట్లకి గడ్డి కోసుకోవాలి, ఇంత నీరసంతో గ్రౌండ్లు తుడుచుకోవాలి, మొక్కలు నీళ్ళు వదులుకోవాలి, ప్రతిదీ నేనే చూసుకుంటున్నాను. సో ఇక్కడ పరిస్థితులు అలా ఉంటాయి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు ఏదైనా అడగాలనుకుంటే కామెంట్ రూపంలో అడగండి. నేను కన్ఫర్మ్గా అందరికీ రిప్లై ఇస్తాను.